హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో 8వ అడుగు నవల ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు ప్రముఖ రచయిత్రి శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి నవల 8వ అడుగు చివరి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. హేమేంద్ర ఆ రోజు నుండి వాయిదాల ప్రకారం కోర్టుకు అటెండ్ అవుతూ ఉన్నాడు. ఆ కోర్టు ఆవరణలో కొంత భాగం ఎక్కడ చూసినా కూనీలు చేసిన వాళ్ళు, రేపులు చేసిన వాళ్ళు, దొంగతనం చేసిన వాళ్ళు, తప్ప తాగి భార్య తలను పగలగొట్టిన వాళ్ళు, భూమి తగాదాల్లో ఇరుక్కున్న వాళ్ళు, అమ్మకు అన్నం పెట్టే దగ్గర తేడాలొచ్చి తన్నుకొని పౌరుషానికి పోయి లాయర్లను కలవడానికి వచ్చిన వాళ్ళు ఒకరేంటి, అంతా కలగాబులకంగా కలిసిపోయి చికాగ్గా ఉంది హేమేంద్రకి. తన హోదాను మరచిపోయి వాళ్ల మధ్యన తిరగాలంటే సిగ్గుగా ఉంది. కాని అక్కడ గొప్ప గొప్ప కంపెనీలు నడిపిస్తున్న వాళ్ళు కూడా కేసుల్లో ఇరుక్కుని వచ్చి తప్పదన్నట్టుగా ఎదురు చూస్తున్నారు. కాని హేమేంద్రకు అలా ఉండాలంటే నామోషిగా ఉంది. ఆ నేరస్తుల మధ్యన తను ఒకడిగా తిరగడం అవమానంగా ఉంది. లాయర్ చెప్పిన శిక్ష గుర్తొచ్చి భయంగా ఉంది. ఏదో పని ఉండి అటువైపు వెళుతున్న ధనంజయరావు కోర్టు బయట చెట్టు కింద నిలబడి ఉన్న హేమేంద్రను చూశాడు. కారాపి దిగాడు. నడుచుకుంటూ వెళ్లి హేమేంద్రను కలిశాడు. కేసు బలంగా ఉందటగా హేమేంద్ర, జైలు శిక్ష తప్పదంటున్నారు. ఏం చెయ్యాలనుకుంటున్నావు అన్నాడు ధనంజయరావు. మాట్లాడలేదు హేమేంద్ర. నువ్వు చాలా కష్టపడి శ్రమించావు హేమేంద్ర. ధనార్జనలో ఆరితేరావు. అంచెలంచెలుగా ఎదిగావు. నిన్ను చూసి గర్వపడ్డవాళ్లలో నేను మొదటివాణ్ణి. కాని ఇలా జరగకుండా జాగ్రత్త పడి ఉండాల్సింది. ఇప్పుడు నువ్వు సంపాదించింది ఏ రకంగా నీకు ఉపయోగపడుతుంది చెప్పు. జైలు శిక్ష ఖరారైతే జైల్లో మగ్గాల్సిందేగా. ఓ పని చెయ్యి, నీకు చాలా డబ్బుంది కదా, ఆ డబ్బంతా తీసుకుని నిన్ను నార్వేలోని హాల్డెన్ జైలుకు పంపుతారేమో అడుగు అన్నారాయన వ్యంగ్యంగా. హేమేంద్ర ఉలిక్కిపడి ఎందుకన్నట్టు చూశాడు. ఎందుకంటే ఆ జైలు అంత బాగుంటుందట. దాన్ని 75 ఎకరాల్లో సుమారు 7,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టించారట. అందులో సౌండ్ స్టూడియో, జాగింగ్ ట్రైల్స్, వాలీబాల్ కోర్ట్, వంటలు నేర్చుకోవడానికి కిచెన్ ల్యాబొరేటరీ, ఆధునిక పరికరాలతో హాస్పిటల్, ప్రతి సెల్లో ఎల్సీడీ టీవీ, 10-15 సెల్లకు కలిపి ఒక లివింగ్ రూమ్, కిచెన్ ఉంటాయట. ఖైదీలకు మానసికోల్లాసాన్ని కలిగించడానికి గోడల మీద కొన్ని 100 పెయింటింగ్స్ ఉంటాయట. ఇంకా అధికారులు ఖైదీలతో కబుర్లు చెప్తారట, కలిసి భోజనం చేస్తారట. గస్తీ కాసేటప్పుడు ఏ అధికారి చేతిలోనూ ఆయుధం ఉండదట. శిక్షకాలం ముగిసేలోపు ఖైదీలకు ఏదో ఒక వృత్తిలో తర్ఫీదిస్తారట. నేరాలను తగ్గించడానికి, నేరస్తుల్ని శిక్షించకుండా నేర ప్రవృత్తిని తగ్గించి బాధ్యతలు తెలుసుకునేలా చేస్తారట. ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ నేరస్తుల్ని ఖైదీలుగా చూడరట, విద్యార్థుల్లా చూస్తారట. అక్కడికేమైనా వెళ్ళగలవేమో, ట్రై చెయ్యి హేమేంద్ర. ఎందుకంటే దేనికైనా ట్రైనింగ్ అవసరం. ముఖ్యంగా ఒక మనిషికి తల్లిదండ్రుల శిక్షణ సరిపోనప్పుడు అవకాశాలుంటే అలాంటి వాటిని ఆశ్రయించడంలో తప్పులేదు అన్నాడు ధనంజయరావు. హేమేంద్ర కాస్త తల వంచి, వద్దంకుల్, నేనిప్పటికే తప్పుల మీద తప్పులు చేసి బాధపడుతున్నాను, సిగ్గుపడుతున్నాను అన్నాడు. ఆయన గంభీరంగా చూశాడు. నువ్వేం పడుతున్నావో నాకు తెలియదు గాని నిన్న మీ నాన్న వృద్ధాప్య పింఛను కోసం వెళ్తే అక్కడ ఆఫీసులో మీ నాన్న పేరు కొట్టేశారట. పింఛను ఇవ్వమన్నారట. ఎందుకని అడక్కు, దానికి ఓ కారణం ఉంది. మీ అమ్మా నాన్నలు పొలం పనులు చెయ్యలేక పస్తులుంటే ఆ ఊరి వాళ్లు జాలిపడి వాళ్ళకెవరూ లేరని రికార్డుల్లో రాయించారట. వృద్ధాప్య పింఛను వచ్చేలా చేశారట. ఈ మధ్యన ఎవరో స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చి ఎంక్వైరీ చేయడంతో శేఖరంకు హేమేంద్ర అనే పేరుగల కొడుకు బతికే ఉన్నాడని తేలిందట. వెంటనే మీ నాన్న పేరు తీసేసి పింఛనివ్వం పొమ్మన్నారట అన్నాడు. హేమేంద్ర మాట్లాడలేక తలదించుకున్నాడు. ఇలా నువ్వే కాదులే హేమేంద్ర, తల్లిదండ్రులకి అన్నం పెట్టని కొడుకులు చాలామందే ఉన్నారు. వాళ్లలో చాలా వరకు క్షణం తీరికలేని కోటీశ్వర్లు, పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతున్న సమర్థులు, ఏదో ఒక విధంగా ఆర్థికంగా స్థిరపడిన వాళ్లు ఉన్నారు. ఇంకా సిగ్గుపడాల్సిన విషయమేంటంటే దేశ రక్షణ కోసం పనిచేసిన కొంతమంది సిపాయిలు, ఏదో ఒక అంశంపై రీసెర్చ్ చేసిన కొంతమంది సైంటిస్టులు, హార్ట్ సర్జరీలు అవలీలగా చేస్తున్న కొంతమంది డాక్టర్లు, కొందరు టీచర్లు, బ్యాంక్ ఎంప్లాయీలు, ఇంకా తాగుడికి జూదాలకి బానిసలైన పనికిమాలిన కొడుకులు ఉన్నారు. వీళ్లలో కొంతమందికి డబ్బు కొరత, కొంతమందికి నీటి కొరత, కొంతమందికి కొత్తగా వచ్చిన కోడళ్లతో మనవళ్లతో ఉంటున్న ఇల్లు ఇరుకు కావడం సమస్య. అంటే కుటుంబ సభ్యులందరికీ సరిపోయే ఆహార ధాన్యం, నీరు, ఇల్లు. ఒక్క తల్లిదండ్రులకే ఎందుకు కొరత అవుతుందో ఆలోచించేవాళ్లు లేరు, అడిగేవాళ్లు లేరు అంటూ ఆగాడాయన. హేమేంద్ర ముఖంలో నెత్తురు చుక్క లేనట్టు పాలిపోయింది. అంతేకాదు హేమేంద్ర, తామెంచుకున్న రంగాల్లో సామర్థ్యాన్ని పెంచుకుంటూ దూసుకుపోతున్న కొందరు కొడుకులు
భార్య మాట విని తల్లిదండ్రుల్ని ముఖం మీద దిండుతో నొక్కి చంపి సహజ మరణమని చెప్పుకుంటున్నారు. పుణ్యక్షేత్రాలు చూపిస్తామని తీసుకువెళ్లి రోడ్ల మీద వదిలేసొస్తున్నారు. ఆస్తుల కోసం అనుబంధాలను చెరిపేస్తున్నారు. వయసుడిగిన తల్లిదండ్రుల తలరాతల్ని మళ్లీ తిరగరాస్తున్నారు. ఇప్పటి కొడుకులు కొందరిలో పెద్దవాళ్లపై కనికరం లేదు, బాధ్యత లేదు, కనీసం జీవనభృతి ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఇదిలా జరుగుతుందని, తమ కడుపున దుర్మార్గులైన కొడుకులు పుడతారని ఆ కొడుకుల్ని కనే ముందు ఏ తల్లిదండ్రులు ఊహించరు. పైగా ఆ కొడుకుల్ని పెంచి పెద్దవాళ్లను చేయడం కోసం పిల్లల పెంపకంపై వస్తున్న రకరకాల పుస్తకాలను కొని చదువుతారు. అధునాతన పద్ధతిలో పోటీ పడి మరీ పెంచుతారు. తమ కొడుకులు పెరిగి పెద్దయి అద్భుతాలు సృష్టించాలనుకుంటారు. ఆ కొడుకులు తమ కలల్ని సాకారం చేసుకుని అత్యంత వేగంతో దూసుకుపోతుంటే వృద్ధులైన తల్లిదండ్రులు నీడ కోసం న్యాయస్థానాల చుట్టూ తిరిగి పోరాడి విచారణ తుది దశకు చేరుకోకముందే చనిపోతున్నారు. ఇంకా కొంతమంది గుడి మెట్ల దగ్గర అడుక్కుంటూ బతుకుతున్నారు. అది సరే, వదిలే. నీకు శిక్ష పడకుండా వేరే మార్గాలేమైనా ఉన్నాయేమో చూడలేకపోయావా? ఎందుకంటే నీకు డబ్బు పుష్కలంగా ఉంది కాబట్టి శిక్ష పడకుండా బయటపడే ఛాన్సెసే ఎక్కువగా ఉంటాయి. ప్రయత్నించు అంటూ కారెక్కి వెళ్ళిపోయాడు ధనంజయరావు. అక్కడే కుప్ప కూలిపోయాడు హేమేంద్ర. తల్లిదండ్రుల పట్ల నేను చూపిన నిర్లక్ష్యమే నాకు శాపమై శిక్షిస్తున్నట్టుంది. నిజానికి నేను రాత్రి పగలు నా మైండ్తో వర్క్ చేసి డబ్బు సంపాదించాను. కనీసం నా తల్లికి తండ్రికి తిండి పెట్టలేని ఆ సంపాదనను చూసి ఇప్పుడెవరు మురిసిపోవాలి? ఎవరు మెచ్చుకోవాలి? నువ్వు చాలా డబ్బు సంపాదించావు డాడీ అని పెద్దయ్యాక నా కొడుకు నన్ను మెచ్చుకుంటాడా? అప్పుడు వాడు కూడా సంపాదించుకుంటాడు కాబట్టి మా డాడీకి తినడానికి ఎక్కువై కడుపు పట్టక మిగిలింది వదిలేసి వెళ్ళాడు అనుకుంటాడు. భార్య పొగడదు. ఎందుకంటే నా భర్త సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని ఆ తర్వాత దాన్ని వ్యసనంగా మార్చుకుని ఒక్కరోజన్నా నాతో సరిగ్గా గడపలేదు అని అసంతృప్తితో ఉంటుంది. అంతేకాదు, ఇంత సంపదను పోగేసి ఈరోజు నేను జైలుకు వెళ్లాల్సి వస్తుంటే నాకు తోడుగా నా రక్తం పంచుకుని పుట్టిన నా కొడుకు రాడు, నాలో అర్ధభాగంగా భావించిన నా భార్య రాదు. నా తల్లిదండ్రులు మాత్రం విషయం తెలిస్తే తప్పకుండా కడుపు తీపిని గుర్తు చేసుకుంటూ కడుపు తరుక్కుపోయేలా, నరాలు చిట్లిపోయేలా ఏడుస్తారు. దేన్ని ఆశించని నిజమైన ఏడుపది. అలాంటి తల్లిదండ్రుల్ని అనాథల్ని చేసి నేను సాధించిందేంటి? ఇంతకీ ఇదంతా నేను ఎవరికోసం సంపాదించినట్టు? ఎవర్ని ఉద్ధరించడానికి సంపాదించినట్టు? పేద ప్రజలనా? పేద విద్యార్థులనా? అనాథలనా? అనాథ వృద్ధులనా? అన్నార్తులనా? కాదే. మరి నా భార్య కొడుకు ఎంతకాలం తింటే నేను సంపాదించిన డబ్బు తరుగుతుంది? వాళ్ళేమైనా 100 సంవత్సరాలు బ్రతుకుతారా నేను సంపాదించింది మొత్తం తింటూ కూర్చోడానికి? ఇలా ఎవరికీ చెందని అందని ఈ సంపదను నేనేం చేసుకోవాలి? పైగా జైలు శిక్ష తప్పదంటున్నారు అని అనుకుంటున్న హేమేంద్రకి వెంటనే ఈ ప్రపంచ పారిశ్రామిక సామ్రాజ్యాల్ని, ప్రపంచ కుబేరుల్ని శాసిస్తున్న ముఖేష్ అంబానీ ఒకరోజు తన భార్యతో సంపాదించడం ముఖ్యం కాదు, సంపాదించింది ఎలా ఖర్చు పెట్టానన్నది ముఖ్యం అని అన్నాడని ఎవరో చెప్పగా విన్న మాటలు గుర్తొచ్చాయి. అలా చెప్పటమే కాదు, నిజంగానే ముఖేష్ అంబానీ తన తండ్రి పేరు మీద ముంబైలో కొన్ని 100 కోట్లతో ధీరుభాయ్ అంబానీ మెమోరియల్ హాస్పిటల్ కట్టించారు. దాని ప్రయోజనమేంటంటే ముంబైలోని పేద ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవ చెయ్యడం. అలాగే అతని తమ్ముడు అనిల్ అంబానీ కూడా ముంబైలో 600 కోట్ల ఖర్చుతో వాళ్ళ అమ్మా నాన్న పేరుతో హాస్పిటల్ కట్టించాడు. మన పారిశ్రామికవేత్తల్లో ఒకడైన శివ నాడార్ అనే వ్యక్తి 580 కోట్లను సామాజిక సేవకు దానం చేసి మహాదాతగా గుర్తింపు పొందిన బిల్ గేట్స్, వారెన్ బఫెట్ సరసన చేరాడు. టాటాస్ ఎన్నో పరిశోధనా సంస్థల్ని, విద్యా సంస్థల్ని నిర్మించారు. ఎందరో పేద విద్యార్థులకి స్కాలర్షిప్స్ ఇప్పిస్తున్నారు. బిర్లాస్ గుళ్ళు గోపురాలు కట్టించారు. దీన్ని బట్టి ఆలోచిస్తే సంపాదించేది కేవలం భార్య పిల్లల కోసమే కాదు, కష్టాల్లో ఉన్న ప్రజల కోసం, ప్రకృతిని కాపాడే భగవంతుని కోసం. భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకునే సందర్భాలు అనేకం వస్తాయి. కాబట్టి శిథిలమైన గుడులను పునరుద్ధరించాలి. భావితరాల కోసం ఖర్చు పెట్టాలి. లేనప్పుడు మనిషికి విలువ లేదు. ఆ మనిషి సంపాదనకి విలువ లేదు. కష్టపడి డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో ఆ డబ్బు విలువ తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. అందుకే కొంతమంది ప్రజల కోసం, కొంతమంది దేవుని కోసం ఖర్చు చేస్తుంటారు. సంపాదించే అవకాశం అందరికీ దొరకదు. మనిషి చేతిలో డబ్బు ఉండాలి, కానీ డబ్బు చేతిలో మనిషి ఉండకూడదు. అందుకే ప్రపంచ ధనవంతులకి సంపాదించడం తెలుసు, దానం చేయడం తెలుసు. వాళ్లలో ఉండే మానవత్వమే వాళ్లను కాపాడుతోంది. మరి నాలో? హేమేంద్రలో మొదలైన ఈ ప్రశ్న అతన్ని స్థిమితంగా ఉండనీయడం లేదు.
అతనికి కూడా ఏదో చెయ్యాలనిపిస్తోంది. కోర్టు నుండి ఇంటికెళ్లగానే సిరిప్రియను బాబును తీసుకుని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లాడు హేమేంద్ర. వాళ్లను వెంటనే తనతో ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. భర్తలోని మార్పుకి సిరిప్రియ, బాబు సంతోషించారు. తప్పు సరిదిద్దుకోవడానికి జీవితం మిగిలి లేనప్పుడు ఆ తప్పు తెలుసుకుని ప్రయోజనం లేదు. కాని నా భర్తకి తనని తాను సరిదిద్దుకోవడానికి బోలెడంత జీవితం మిగిలి ఉంది అని మనసులో అనుకుంటూ, భర్తలోని అంతర్మథనాన్ని అర్థం చేసుకుంటూ అతను చెయ్యబోయే మంచి పనుల్ని ప్రోత్సహించాలనుకుంది సిరిప్రియ. ఆలోచిస్తూ నిద్రపోయిన హేమేంద్రకు నిద్ర లేవగానే ఈ శిక్ష నుండి నాకు విముక్తి రావాలే కాని నాణ్యమైన మందును సరసమైన ధరకు అమ్మి ఈ దేశంలో ఒక మంచి సంస్థాధిపతిగా సేవ చేస్తాను అన్న ఒక మంచి సంకల్పం వచ్చింది. అతను ఏ క్షణంలో అలా అనుకున్నాడో కాని హేమేంద్ర పెట్టుకున్న అడ్వకేట్కి ఒక మంచి ఆలోచన వచ్చింది. హేమేంద్రను చూడగానే, నీకు శిక్ష పడకుండా ఉండాలంటే కేసు బుక్ చేసిన మందు మీద ఎంత ఎక్కువ డబ్బు వస్తుందో ఆ డబ్బును చట్ట ప్రకారం NPPA అంటే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీకి చెల్లించు హేమేంద్ర అంటూ సలహా ఇచ్చాడు అడ్వకేట్. అలాగే సార్ అంటూ ఒప్పుకున్నాడు హేమేంద్ర. వెంటనే ఆ డబ్బును NPPAకు చెల్లించాడు హేమేంద్ర. ఆ రసీదును కోర్టు వారికి చూపించాడు. కేసు నుండి బయటపడ్డాడు హేమేంద్ర. ఆ క్షణం నుండి హేమేంద్ర తన మనసులో అనుకున్నట్టే నాణ్యత గల మందుల్ని తయారు చేసి ఇంతకు ముందున్న పాపులారిటీని ఉపయోగించి సంపాదిస్తున్నాడు. పేద ప్రజల కోసం ప్రతి జిల్లాలో నెలకు ఒకరోజు కంపెనీ తరపున క్యాంపు నిర్వహిస్తూ పేద ప్రజలకు అండగా ఉంటున్నాడు. అది తెలిసి డ్రగ్ ఇన్స్పెక్టర్ చేతన హేమేంద్ర చేస్తున్న మంచి పనులను ప్రభాత్తో చెప్పింది. రియల్లీ? నా ఫ్రెండ్ హేమేంద్ర అంత మారాడా? నిజంగా వండర్ కదా అన్నాడు ప్రభాత్. అంతేకాదండి, ఫలానా హేమేంద్రకు మా సిరిప్రియనిచ్చాము, మా సిరిప్రియ హేమేంద్ర భార్య అని మా వాళ్లంతా పొగుడుకుంటూ మురిసిపోతున్నారు తెలుసా అంది చేతన. ప్రభాత్ చిరునవ్వు నవ్వి అవునా అన్నాడు. మీకింకో విషయం చెప్పనా? ఇది నాకు బాగా నచ్చిన విషయం అంది. అయితే ఏంటో త్వరగా చెప్పు అన్నాడు. నేనా మధ్యన హేమేంద్ర కొడుక్కి, స్నేహిత కొడుకు ఆరోహ్కి గిఫ్ట్గా 2 చిన్న చిన్న సైకిళ్లు తెచ్చి ఇచ్చాను. వాళ్ళు వాటిని ఇంటి ముందు ప్రాక్టీస్ చేస్తూ ఇంటికి ఎవరొచ్చినా ఇది నాకు మా చేతనాంటి ఇచ్చిన గిఫ్ట్ అని ముద్దు ముద్దుగా చెబుతుంటారట. స్నేహిత, సిరిప్రియ ఫోన్ చేసి చెప్పారు. నేను చాలా సంతోషపడ్డాను అంది. వెరీ గుడ్ అన్నాడు ప్రభాత్. ఫోన్ రాగానే ఆమె తన డ్యూటీ మీద బయటకు వెళ్ళింది. ప్రభాత్ హాస్పిటల్కు వెళ్లాడు. స్నేహిత ఉదయాన్నే నిద్రలేచి సరోగసి మదర్ ధీరజ్కు సంబంధించిన పనులన్నీ పూర్తి చేసింది. తరువాత ఆరోహ్ డ్రెస్లను, ధీరజ డ్రెస్లను ఐరన్ చేస్తూ లోపలే ఉంది. ఆరోహ్ మాత్రం చేతన ఇచ్చిన సైకిల్ తొక్కుకుంటూ బయట తిరుగుతున్నాడు. ఆరోహిని రోడ్డు మీదకు పోనివ్వకుండా FM రేడియోలో పాత పాటలు వింటూ ఉంది ధీరజ. ఆమెకు ధీర ధీర పాట అంటే చాలా ఇష్టం. ఆ పాట ఎప్పుడు వినిపించినా చెవులతో గుటకేసి తాగుతున్నట్టుగా వింటుంది. ఆ పాటను అలాగే వింటూ లోపలికి వెళ్ళి, స్నేహితక్క, మగధీర అంటే గుర్రం మీద స్వారీ చేసుకుంటూ వచ్చే మగవాళ్లను మాత్రమే అంటారా? మన కళ్ల ముందు తిరుగుతున్న అబ్బాయిలను అనరా అంది ధీరజ. ధీరజ్లో ఈ ఒక్కటే కాదు, ఇంకా చాలా అనుమానాలున్నాయి. ఈ మధ్యన గర్భంతో ఉన్న ఆడవాళ్లను చూసి వాళ్లు కూడా తనలాగే సరోగసి మదర్లే అనుకుంటోంది. మగవాళ్లతో ఆడవాళ్లకు అస్సలు పనే లేదనుకుంటోంది. స్నేహితకి అది అర్థమై, చచ, అలాంటిదేం లేదు ధీరజ. ఆ కాలంలో అశ్వం మీద తిరిగే మగవాళ్లకి ఎంత విలువ ఉందో ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చున్న అబ్బాయిలకి కూడా అంత విలువ ఉంది. అలా అని మిగతా వాళ్లకి లేదని కాదు. ప్రస్తుతం చాలా మంది అబ్బాయిలకి కంప్యూటర్ లేనిదే నడవడం లేదు కదా. అశ్వాలు పోయి కంప్యూటర్లొచ్చాయి. కాకపోతే ఇప్పటి వాతావరణంలో కలిగే మానసిక ఒత్తిడిల వల్ల అక్కడక్కడ అబ్బాయిల్లో పిల్లలు పుట్టించగలిగే శుక్రకణాలు లోపిస్తున్నాయట. అంత మాత్రాన వాళ్లు మగధీరులు కాదని కాదు. చూడు ధీరజ, మనమిప్పుడు జీవితంలో లోలోతులకు పోయి మాట్లాడుకోవద్దు. ఎందుకంటే జీవితం అంటేనే ఓ రహస్యం, రహస్యంతో కూడిన రాజీ అంది స్నేహిత. మౌనంగా చూసింది ధీరజ. నీకు అర్థం కాలేదు కదా? ధర్మార్థ కామ మోక్షాలని ఒక సూక్తి ఉంది. అందులో ధర్మం, అర్థం, కామం, మోక్షం అని 4 అవి నువ్వు విని ఉండవు. చాలామంది మగవాళ్లు భార్యను సౌకర్యవంతంగా ఉంచాలని మంచి ఇల్లు, నగలు, చీరలు, కారు ఇలాంటి వాటి కోసం రాత్రి పగలు శ్రమిస్తారు. ఆ శ్రమతో అలసిపోయి భార్య పట్ల తన బాధ్యత అయిపోయిందనుకుంటారు. అంటే నేను చెప్పిన సూక్తిలో 2వది పరిపూర్ణం చేసి 3వది మర్చిపోయారు. 4వది ఎవరు చూడొచ్చారు? అదెప్పుడో చచ్చే ముందు ఆలోచించుకోవచ్చులే అనుకుంటారు. ఈ లోపల ఏదో ఒక టైంలో పిల్లలు పుట్టి వాళ్లతో పాటే తింటూ కార్లలో తిరుగుతూ పెరుగుతుంటారు. ఇలా అని వాళ్ళు సుఖంగా లేరనుకోవద్దు. వాళ్ళు ఏది కావాలనుకుంటారో అదే వాళ్ల దృష్టిలో సుఖం అంది స్నేహిత. అవునా?
అన్నట్టు ఆశ్చర్యపోయి చూసింది ధీరజ. అవును, వాళ్ళు కేవలం బ్రతుకుతున్నారు, జీవించడం లేదు. బ్రతకడం వేరు, జీవించడం వేరు. ప్రపంచానికి తెలియకుండా మనసులో ఫీలవుతూ బ్రతికే కోట్లాది మందిలో వాళ్ళొకరు. నిజానికి ఎంతమంది భర్తలు భార్యకి ఆనందాన్నిస్తున్నారు, భార్య నుండి పొందుతున్నారు? 100% భార్యాభర్తలు ఏ ఉద్రేకాలు లేకుండా గంభీరంగా, గుంభనంగా, యాంత్రికంగా తమ దాంపత్య జీవితాన్ని సాగిస్తుంటారు. భార్యలు భర్తలో ఏం కోరుకుంటారో కొంతమంది భర్తలకు తెలియదు. తెలిసినా నటిస్తారు, సాధ్యం కాక, సామర్థ్యం లేక. భర్తలు భార్యలలో ఏం కోరుకుంటారో కొంతమంది భార్యలకు తెలియదు. తెలిసినా నటిస్తూ సాధిస్తూ ఉంటారు. ఒకరి కోరికల్ని ఒకరు పట్టించుకోరు, ఒకరి అభిరుచుల్ని ఒకరు గౌరవించుకోరు. ఏ శిక్షణ లేకుండా అతి సహజంగా, అతి మధురంగా జరగవలసిన ఈ సృష్టి క్రియను నిర్లక్ష్యం చేసుకుంటూ, ఒకరినొకరు అవమానించుకుంటూ, ఆ తర్వాత ఇతరుల ద్వారా అవమానాలు పొందుతుంటారు అంది స్నేహిత. ఈసారి మరింత విభ్రమంతో చూసింది ధీరజ. పిల్లలు పుట్టడమే జీవిత పరమార్థం కాదు ధీరజ. అలా అని పిల్లలు వద్దని కాదు, పిల్లలు కావాలి. కాని భార్యాభర్త అన్నాక ఒకరినొకరు వేలెత్తి చూపుకోకుండా, పొగరుగా మాట్లాడుకోకుండా, నిత్యం ముద్దు ముచ్చటతో ఒకరినొకరు అభిషేకించుకోవాలి, ఒకరికొకరు నీరాజనం పట్టుకోవాలి అంది స్నేహిత. ధీరజ వెంటనే, అక్కా, నువ్వు ఆ ఐరన్ బాక్స్ పక్కన పెట్టి ఇలా వచ్చి నిలబడు, నీకొకటిస్తాను అంది. ఐరన్ బాక్స్ పక్కన పెట్టి, ఏమిస్తావు అంది నిలబడి స్నేహిత. ఇది అంటూ వెంటనే స్నేహితను హగ్ చేసుకుంది ధీరజ. ఈ లోపల ధీరజకు ఆరోహ్ గుర్తొచ్చాడు. అయ్యో, బాబును వదిలేసి వచ్చాను కదా అనుకుంటూ స్నేహితను వదిలి బయటికెళ్ళింది. బాబు కనిపించలేదు. ఆరోహ్ అంటూ గట్టిగా పిలిచింది ధీరజ. అది వినగానే ఆరోహ్ సడన్గా సైకిల్ని టర్న్ తిప్పి, ఆంటీ ఇక్కడున్నా అన్నట్టు ధీరజ వైపు చూశాడు. బాబుని ధీరజ అంత గట్టిగా ఎందుకు పిలిచిందో స్నేహితకు అర్థం కాక గబగబా బయటకొస్తూ అప్పుడే కారు దిగి లోపలికొస్తున్న భువనేష్ను చూసి ఒడ్డును తాకి వెనక్కి వెళ్లి ఆగిన అలలా అక్కడే నిలబడింది. ధీరజ భువనేష్ను చూడగానే, ఆరోహ్, మీ నాన్నగారొస్తున్నారు చూడు అంది ధీరజ ఎప్పటినుండో భువనేష్ను చూసిన దానిలా. ఈ అమ్మాయికి నేనెలా తెలుసు అని మనసులో ఆశ్చర్యపోయాడు భువనేష్. కాని మీ నాన్నగారు అన్న పదం అతని ఎదను బలంగా తాకింది. నాన్న అన్న పదాన్ని మించిన పదం లేదు. ఒక మగవాడికి ఆ పదమిచ్చే తృప్తి ఎందులోనూ రాదు. అయినా ఆరోహ్కి తండ్రిని నేనే అని ఈ అమ్మాయికి ఎలా తెలుసు అన్న అనుమానం వచ్చింది భువనేష్కి. ఆరోహ్ వెంటనే చేతిలో ఉన్న సైకిల్ కింద పడేసి, డాడీ అంటూ ఒక్క ఉదుటున వెళ్లి భువనేష్ని చుట్టుకున్నాడు. అతను నవ్వుతూ ఆరోహ్ని ఎత్తుకుని లోపలికి నడుచుకుంటూ వస్తుంటే శిల్పంలా నిలబడింది స్నేహిత. స్నేహితకి ఒక్క అడుగు దూరంలో నిలబడి ఆమెనే చూస్తూ చాలా ఇష్టంగా, బాగున్నావా స్నేహిత అన్నాడు భువనేష్. స్నేహిత ఒక్క ఇంచి కూడా కదలకుండా అక్కడే నిలబడి అంది. ఈ లోపల ధీరజ ఆరోహ్ని తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది. భువనేష్ కళ్ళు చుట్టూ కలియ చూశాయి. ఎదురుగా టేబుల్ మీద తను స్నేహితతో కలిసి దిగిన డిజిటల్ ఫోటో అందంగా కనిపిస్తోంది. అప్పుడు అర్థమైంది భువనేష్కి, తనే ఆరోహ్ తండ్రి అని ఆ అమ్మాయికి ఎలా తెలిసిందో. నిన్ను బాబును మన ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను స్నేహ అన్నాడు సోఫాలో కూర్చుంటూ భువనేష్. స్నేహిత కోపంగా చూసి, ఎందుకు, బాబుకు DNA టెస్ట్ చేయించడానికా అంది. కాదు స్నేహ, ఆరోహ్ను నా బిడ్డగా భావిస్తున్నాను. దానికి ఎలాంటి టెస్ట్ అవసరం లేదు. వాడు నా బిడ్డే. ఆరోహ్ వల్ల సమాజంలో ఒక తండ్రిగా నాకెంత గౌరవం పెరిగిందో నాకు తెలుసు. దానికి కారణం నువ్వే. కేవలం నన్ను కాపాడడం కోసమే నువ్వొక నిజాన్ని సమాధి చేశావు. ధైర్యం చేసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. అందుకు నేను నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక ముందు నా ప్రతి అడుగు నీతోనే, ప్రతి అనుభవం, ప్రతి ఆలోచన నీతోనే. నీ మీద గౌరవంతో, ఇష్టంతో అంటున్న మాటలివి. నువ్వు నాకు కావాలి. నాతో రా, వెళ్దాం ప్లీజ్ అన్నాడు భువనేష్. అలా రావడం కుదరదు అంది స్నేహిత. ఎందుకు అన్నాడు. ఇక్కడ ధీరజకు ఇబ్బందవుతుంది. ఆ అమ్మాయి సరోగసి మదర్. నా అవసరం తనకి చాలా ఉంది. అది నా జాబ్. నేను రాను అంది. తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు భువనేష్. ఓ అదా, నేను నీ ప్లేస్లో ఎవరో ఒకరిని ఇక్కడ వెంటనే ఏర్పాటు చేస్తాను. నువ్విప్పుడు బాబును తీసుకుని నాతో బయలుదేరు. ఇంట్లో వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు అన్నాడు. అక్కడికొచ్చాక ఆ ఇంట్లో నేను మళ్ళీ అదే ఇబ్బందిని ఎదుర్కోవలసి వస్తుందేమో. నన్నిలాగే ఉండనివ్వండి. ఒక మనిషిలో జెనెటికల్గా గొప్ప లక్షణాలు వచ్చినా వాతావరణ ప్రభావం వల్ల ఆ లక్షణాలు సంకుచితంగా మారే అవకాశాలున్నాయి. ఆరోహ్ని అలాంటి వాతావరణానికి దూరంగా ఉంచాలన్నదే నా తాపత్రయం.
ఆ ఉద్దేశంతోనే అలా అంటున్నాను అంది. కానీ మనం ఇప్పుడు హైదరాబాద్లో ఉండడం లేదు స్నేహ. నన్ను మా కంపెనీ తరపున విజయవాడ పంపుతున్నారు. ఇక మనం ఉండబోయేది విజయవాడలోనే అన్నాడతను. నిజానికి అలా వెళ్లాలని అతనే నిర్ణయించుకున్నాడని ఎవ్వరికీ తెలీదు. కొన్ని నిజాలను సమాధి చెయ్యడం వల్ల 10 మంది సంతోషిస్తారని తెలిసినప్పుడు అలా చేయడం తప్పు కాదనుకున్నాడు. స్నేహిత మౌనంగా ఉంది. అతనామె వైపు స్థిరంగా సూటిగా చూశాడు. చూడు స్నేహ, పెళ్లిలో మంత్రాలు చదువుతూ భర్తతో భార్యను 7 అడుగులు నడిపిస్తారు. ఆ అడుగు కోసం చదివే మంత్రాలు శక్తివంతమైనవి, శాస్త్రోక్తమైనవి. కాని నువ్వు ఏ మంత్రాలు లేకుండా, ఏ శాస్త్రం చెప్పకుండా శక్తివంతమైన అడుగు వేశావు. అది నువ్వు వేసిన 8వ అడుగు. ఆ అడుగు వల్ల ఆరోహు రూపంలో అద్భుతమైన సృష్టి జరిగింది. ఆరోహు వచ్చాడు, మన వంశాంకురమే నిలిచాడు. అంతేకాని ప్రపంచ వినాశనం జరగలేదు. నువ్వు చేసింది నా దృష్టిలో తప్పు కాదు అన్నాడు భువనేష్. స్నేహిత మాట్లాడలేదు. చెప్పు స్నేహ, మనం ముగ్గురం కలిసి ఉండడానికి నీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు. అభ్యంతరం లేదన్నట్టు చూసిందామె. అతను వెంటనే ఎవరికో ఫోన్ చేసి ధీరజను చూసుకోవడానికి స్నేహిత ప్లేస్లో ఒక అమ్మాయి వచ్చేలా అప్పటికప్పుడే అరేంజ్ చేశాడు. 1 గంట తర్వాత స్నేహిత ఆరోహ్తో కారెక్కి కూర్చుంది. ఒకసారి కాత్యాయని బామ్మను కలిసి వెళ్దామండి. నేను ఇంటి నుండి బయటకొచ్చాక ఆమె నాకు చాలా హెల్ప్ చేశారు అంది స్నేహ. అలాగే అంటూ కుడి చేత్తో స్టీరింగ్ పట్టుకుని ఎడంచేత్తో ఆరోహ్ని దగ్గరకు తీసుకున్నాడు భువనేష్. దారిలో ఒక చోట కారు ఆపుకుని పళ్ళు, స్వీట్స్ తీసుకున్నారు. కాత్యాయని ఉన్న ఓల్డేజ్ హోంకి వెళ్లారు. అక్కడ అందర్నీ పలకరించి మళ్లీ కలుస్తాం, మీరు సంతోషంగా ఉండండి అని వాళ్లతో చెప్పి తిరిగి కారెక్కారు. ఇప్పుడు స్నేహిత, ఆరోహ్, భువనేష్ ఉన్న కారు భువనేష్ వాళ్ల ఇంటివైపు వెళ్లలేదు, విజయవాడ వైపు వెళుతోంది. స్నేహిత సంతోషంగా, ఇప్పుడు మనం విజయవాడ వెళ్తున్నామా అంది. అవును స్నేహ, ఇప్పుడు మనం విజయవాడ వెళ్తున్నాం. ఎప్పుడు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే మంచిది కదా. అమ్మలో మార్పొచ్చే వరకు మన ముగ్గురం అక్కడే ఉంటాం అన్నాడు ఆమె చేతిని నెమ్మదిగా పట్టుకుని భువనేష్. ఆమెకు రాత్రి చేతన ఫోన్ చేసి ఆదిత్యన్నయ్య ఫ్యామిలీతో సహా స్టేట్స్ వెళ్లాడు స్నేహ, ఇహ అక్కడే సెటిల్ అవుతాడట. ఇండియా రానని చెప్పాడు. నన్ను ప్రభాత్ని విజిటింగ్ వీసా మీద ఒకసారి రమ్మని చెప్పాడు అని చెప్పడం గుర్తొచ్చి ఆరోహ్ని దగ్గరకు తీసుకుని హత్తుకుని కూర్చుంది. ఆమెకు కష్టం ఎదురైనప్పుడు అమ్మకి చెప్పలేదు, నాన్నకి కానీ బామ్మకి కానీ చెప్పలేదు, చేతనకి కూడా చెప్పలేదు. ఆదిత్యకి మాత్రమే చెప్పింది. అతని సహాయమే తీసుకుంది. అదంతా గుర్తు చేసుకుంటూ నెమ్మదిగా కళ్ళు మూసుకుంది. ఆమె కళ్లలో ఆదిత్య చేసిన సహాయం, ఇచ్చిన ధైర్యంతో పాటు అతను సృష్టించిన అద్భుతమైన రచనలు ఫ్లాష్లా కదిలి మాయమయ్యాయి. విన్నారు కదండి, ఇది శ్రీమతి అంగులూరి అంజనీదేవి గారి 8వ అడుగు నవల. ఈ నవల ఇంతటితో పూర్తయింది. మరో సరికొత్త నవలతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.